హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను బ్లాగ్స్. ఈరోజు అందరికీ మామూలుగా సమ్మర్ వస్తే వేడి చేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీకు ఒక టిప్ చెప్తాను నేను. కీరా, ఆనియన్, పెరుగు ఈ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తా. ఇది వేడి తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం, ఓకేనా. ఇట్లాంటిది ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో పెరుగు వేసుకుందాం. ఒక కప్పు పెరుగు, ఓకేనా. ఒక కప్పు పెరుగు వేసుకొని తర్వాత కీరా, ఓకే. కీరా మీ క్వాంటిటీ మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఆనియన్స్, ఓకే. తర్వాత తగినంత సాల్ట్. పెరుగు గట్టిగా తినద్దు, కొందరు వాటర్ వేసుకుంటే బాగుంటుంది అని అంటారు కదా. వేసుకుంటే ఒక 2-3 స్పూన్స్ అట్లా వాటర్ వేసుకోండి. నేను వాటర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి, ఓకేనా. వేసుకుంటే ఇందులో పెప్పర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్, సలాడ్ టైప్. ఇది చూడండి, ఓకే. ఈ కన్సిస్టెంట్ వస్తుంది. ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. కీర తినడం వల్ల వేడి తగ్గి పింపుల్స్ కూడా రావు. కీర తినడం వల్ల మంచిది, ఒంట్లో ఉన్న వేడి తగ్గిస్తుంది. ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇట్లాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఓకేనా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆనియన్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, ఉట్టి కీరా చేసుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అందరు వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోలు మీకు ఇంకా వస్తాయి కదా, చూడొచ్చు. నాకు కూడా హ్యాపీ, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.